నమస్తే, నేను మీ తరుణి. వీడియోస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చేందుకు గ్రీన్ క్లైమేట్ ఎన్జీఓ చేస్తున్న కృషిని అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అనంతవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి గ్రీన్ క్లైమేట్ సంస్థకు ప్రత్యేక ఆహ్వానం. నగర మేయర్ పీలా శ్రీనివాస్ అధ్యక్షతన వాడివేడిగా ముగిసిన మొదటి కౌన్సిల్ సమావేశం. పలు అంశాల ఆమోదం, మరికొన్ని అంశాలపై ప్రజాప్రతినిధులతో చర్చ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో అత్యంత వేడుకగా జరిగిన స్వామివారి గరుడ సేవ. అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్న భక్తులు. అచ్యుతాపురంలో బోల్తా పడ్డ బ్రాండెక్స్ బస్సు. గాయపడ్డ క్షతగాత్రులను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఇక వివరాలు చూస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్లకు అభినందనలు తెలియజేస్తున్నామని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం అన్నారు. శుక్రవారం విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలకు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓకు ప్రత్యేక ఆహ్వానం పలికి సమస్త కార్యక్రమాల ఎగ్జిబిషన్ నిర్వహించమని కోరడం ఆనందదాయకమన్నారు. ఈ సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నిర్వహిస్తున్న పర్యావరణ కార్యక్రమాల ఎగ్జిబిషన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్లు సంస్థ నిర్వహించిన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారన్నారు. గ్రీన్ క్లైమేట్ టీం ఉత్తమ కార్యక్రమాలు రాష్ట్రమంతా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. పర్యావరణ హితంగా జీవించడానికి సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రధానంగా పక్షులు గూళ్లు పెట్టుకునే చెట్లు, పక్షులు వన్యప్రాణులకు ఆహారం ఇచ్చే చెట్లు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, చెట్ల విత్తనాలతో తయారు చేసిన విత్తన బంతులు చూసి ఆనందం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. విత్తన రాఖీలు పర్యావరణ హితంగా ఉన్నాయని, దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రమోట్ చేస్తామని, వృక్షబంధన్ కార్యక్రమం గురించి తెలుసుకుని రాష్ట్రంలో 100 ఏళ్ల పైబడిన వృక్షాలను గుర్తించి వృక్షబంధన్ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి అక్కడికక్కడే అధికారులు ఆదేశించడం ఆనందదాయకమని అన్నారు. ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి, దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం. మీరు శుభం కోరుకుంటున్నారు, ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం, ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి. ఎవరు కూడా అందరూ రాఖీలు తయారు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నక్షత్రం, చెట్టు పేరు, విత్తనం పేరు, ఈ రెండే ఉంటాయి. ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని దాన్నే కొనండి, అదే కట్టండి. దీనివల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న వేడుకలకు రమ్మని గ్రీన్ క్లైమేట్ టీంకి ఆహ్వానం లభించింది. ఈ మేరకు అక్కడ ఏదైతే అన్నాతవరంలో ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. వాళ్ళు ఇరువురు కూడా గ్రీన్ క్లైమేట్ టీం ఏర్పాటు చేసిన స్టాల్ చూసి అభినందించారు. ప్రధానంగా గ్రీన్ క్లైమేట్ టీం గడిచిన 25 ఏళ్లుగా చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన చిత్రాలను తిలకించారు. అలాగే ఏదైతే పిచ్చుకల కోసం 2,80,000కు పైగా గూళ్ళు ఏర్పాటు చేసామో ఆ పిచ్చుక గూళ్ళను వాళ్ళు ఇరువురు పరిశీలన చేసి చాలా బాగుందన్నారు. అదే టైంలో జీవీఎంసీ డిజైనరు శ్రీనివాస్ ఇంటికాడ పిచ్చుకలు ఎలాగా గూళ్ళోకి వెళ్తున్నాయి, ధాన్యం కొంకులు ఎలా తింటున్నాయి అన్నది వీడియో చూపించడం జరిగింది. అది చూసి చాలా ఆనందించారు. ముఖ్యమంత్రి గారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్కుల్లో కూడా పిచ్చుకల కోసం ఇట్లాంటి గూళ్ళు ఏర్పాటు చేసి పిచ్చుకల సంఖ్యను పెంచుదామన్నారు. అలాగే గ్రీన్ క్లైమేట్ టీం కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయడానికి మనం కృషి చేద్దామన్నారు. అలాగే ఏదైతే చెట్లకు రాఖీ కట్టే వృక్షాబంధనం కార్యక్రమం చేస్తున్నామో దీనికి సంబంధించి అధికారులకు 100 ఏళ్లకు పైబడిన ఉన్న చెట్లను గుర్తించండి, దీని కార్యక్రమాన్ని మనం చేద్దామన్నారు. సీడ్ ర్యాకీలను చూసి అభినందించారు. సీడ్ ర్యాకీలు చాలా బాగున్నాయని, ఈ సీడ్ ర్యాకీలు మళ్ళీ మొలకెత్తుతాయని, కూరగాయలు ఇస్తాయని, ఆకుకూరలు ఇస్తాయని,
ఇవన్నీ తెలుసుకొని చాలా బాగుంది, దీన్ని మేము ప్రమోట్ చేస్తామని చెప్పారు. చెప్పడమే కాకుండా బహిరంగ సభలో రత్నం గారి సీడ్ ర్యాకీలను మనం పెంపొందించుదామని చెప్పడం ఆనందదాయకం. అలాగే ఏదైతే మనము ఈ దేశీయ కూరగాయ విత్తనాలతో విత్తన గ్రామాలు ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఇలా ప్రతి కార్యక్రమం గురించి ఆయన తెలుసుకోవడం ఆనందదాయకం. అలాగే ఇళ్ల దగ్గర కూరగాయల తోటలు పెంచడం, ఇంటి పైకప్పు మీద పెంచడం. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశం వాడివేడిగా నిరసనల మధ్య సాగి ముగిసింది. ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలు పెనుమెస్న విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. సమావేశంలో పలు అంశాలపై ప్రజా ప్రతినిధులు చర్చించి పలు సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావులు మాట్లాడారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విశాఖను ఐటీ, పర్యాటక, పారిశ్రామికంగా ఇలా అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ ఉందని వారు తెలిపారు. మేయర్ గారు మాత్రము ఏమని చెప్పారంటే తప్పనిసరిగా 15 రోజులకి ఒకసారి మనము కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుందామని చెప్పారు. 15 రోజులకి ప్రాక్టికల్గా సాధ్యం కానప్పటికీ కూడా నెల రోజులకి ఒక్కసారి ఈ కౌన్సిల్ మీటింగ్ పెడితే తప్పనిసరిగా విశాఖపట్నం మంచి అభివృద్ధి దిశగా వెళ్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే నెలకు ఒక్కసారి ఏదైతే పరిష్కారం కానటువంటి సమస్యలు గౌరవ కార్పొరేటర్స్ ద్వారా ప్రభుత్వం దృష్టికి, లేకపోతే మేయర్ గారి దృష్టికి, కమిషనర్ గారికి దృష్టికి తీసుకుని వస్తే అవి సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో నేను కూడా మా పార్టీ తరఫున కూడా మేయర్ గారిని కోరేది ఖచ్చితంగా నెలకి ఒక్కసారి ఏదైతే కౌన్సిల్ సమావేశం నిర్వహించండి. అట్లాగే 0 అవర్లో ఎవరైతే వారు కన్సర్న్డ్ పార్టీస్కి, ఫ్లోర్ లీడర్స్కి వారు పేర్లు ఇమ్మని ఎవరైతే సభ్యులు మాట్లాడాలనుకుంటున్నారో ఆ పేర్లు కనుక ముందే ఇచ్చేస్తే గౌరవ మేయర్ గారికి అప్పుడు ఇబ్బంది ఉండదు. మరి 7వ మేయర్గా మరి పీలా శ్రీని గారు ఎన్నుకున్నటువంటి సందర్భంలో వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేశాం. అలాగే ఈ తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించి మళ్ళీ ప్రజలకు నమ్మకాన్ని చేకూర్చుకునే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి మేము ఒక సలహా సూచనలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దీంతో పాటు కొంత గోస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. గోస్ట్ ఎంప్లాయీస్ అంటే ఎవరు ఉంటారంటే లేకుంటేనే జీతాలు తీసుకెళ్తున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళ మీద ముందుగా యాక్షన్ ఇనిషియేట్ చేయమని చెప్పి తెలియజేశారు. అయ్యే కాకుండా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ప్రయారిటీ మీద ప్రజలకి అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. దీంతో పాటు వారు విశాఖపట్నం మీద దృష్టి సారించాలని చెప్పేసి మరి గౌరవ ఎంపీ గారు అంటే వారికి కూడా చెప్పడం కూడా సమాధానం కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం మీద చాలా టాప్ ప్రయారిటీ మీద ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకుంటున్నామని ఈరోజు మరి రైల్వే సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి అనౌన్స్ చేయడం, దానికి జీఎంని మాతృగారిని తీసుకురావడం, సుమారు 149 కోట్లతో 9 అంతస్తులకి 54 ఎకరాలు ఇవ్వడం, ఇది చాలా శుభ పరిణామం అని చెప్పేసి కౌన్సిల్ ద్వారా తెలియజేశామండి. ఉత్తరాంధ్రకు మణిహారమైన విశాఖ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖను ఐటీ హబ్ చేస్తామని, రోడ్డు మరియు మెట్రో రైల్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేయర్గా ఎన్నికైన పీలా శ్రీనివాసరావుకు అభినందనలు తెలిపారు. సమావేశంలో పలు సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జీవీఎంసీలో కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయని అన్నారు. అలాంటి వారిని గోస్ట్ ఎంప్లాయీస్ గా గుర్తించి విచారణ చేయాలని పల్లా శ్రీనివాసరావు కోరారు. విశాఖ రైల్వే జోన్కు కేంద్రం జీఎంను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడపడానికి మా ప్రభుత్వం అన్ని విధాల సహకారాలు అందిస్తోందని చెప్పారు. జీవీఎంసీ కార్పొరేటర్లు హుండాగా వ్యవహరించాలని సూచించారు. ముందుగా నేను రైల్వే జోన్ కోసం మీకు తెలియజేస్తున్నానండి. ఈరోజు చాలా సంతోషం అండ్ శుభ పరిణామం ఏంటంటే రైల్వే జోన్కి సంబంధించి ఒక జిఎంని, సౌత్ కోస్ట్ రైల్వేస్ అని చెప్పి ఒక జిఎంని ఈరోజు మనం నియమించడం చాలా సంతోషం అండి. ఈ సందర్భంగా నేను విశాఖపట్నం జోన్కు సంబంధించినటువంటి ప్రధానికం తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోడీ గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది
ఒక నాంది. గతంలో జోన్ వచ్చేస్తుందనడం, ఇదిగో ల్యాండ్ ఇచ్చేసామనడం, ఇవన్నీ అట్లకి ఈరోజు తెరపడింది. ఈరోజు మేము 54 ఎకరాలు జోన్కి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసాం. 149 కోట్లతో మరి 9 అంతస్తులు, 149 కోట్ల 9 అంతస్తులు బిల్డింగ్ నిర్మాణం చేసుకోబోతున్నాం. భవిష్యత్తులో ఇప్పటి నుంచి జోనల్ ఆఫీసు పూర్తి స్థాయిలో నడవబోతుందని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇది ఒక నమ్మకం కలిగించేటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకై రక్తదానం చేద్దామని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు జె అయోధ్యరామ్ అన్నారు. స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో 8వసారి జరుగుతున్న రక్తదానం గోడపత్తులను స్టీల్ సిఐటియు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జె అయోధ్యరామ్ మాట్లాడుతూ గడిచిన 7 సార్లు రక్తదానం చేసి స్టీల్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ 100% వ్యూహాత్మక అమ్మకానికి వ్యతిరేకంగా గడిచిన 1600 రోజులుగా ఐక్య పోరాటాలతో ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. కానీ ప్రభుత్వం ప్యాకేజ్ ప్రకటించి కార్మికుల జీవితాలను, ప్లాంట్ భవిష్యత్తును మరింత సంక్షోభంలోకి నెట్టే విధంగా చర్యలు చేపడుతోందని ఆయన వివరించారు. ఈ సమయంలో కార్మిక వర్గం మరింత ఐక్యంగా తమ రక్తాన్ని కూడా దానం చేసి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవలసిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. కనుక పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రేపు జూన్ 14వ తారీఖున సిఐటి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి కళాక్షేత్రంలో అంతర్జాతీయ రక్త దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించబోతా ఉన్నాం. గత 8 సంవత్సరాలుగా జూన్ 14వ తారీఖున మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, దీని శైలిలో కలపాలి, పూర్తిస్థాయి ఉత్పత్తి వైపు పోవాలి, దీనికి హ్యాండ్ గ్యారంటీ చేయాలి. మార్కెట్లో కొనుక్కుని ఉత్పత్తి చేస్తే మనం నష్టాలు పాలవుతూ ఉంటాం. అట్లా కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో దాదాపు 5 నెలలుగా ఖాళీ ఉన్న జీవీఎంసీ కమిషనర్లు తక్షణమే నియమించాలని వైసీపీ కార్పొరేటర్లు జియాని శ్రీధర్, కట్టమూరి సతీష్, బాణాల శ్రీను, కోడిగుడ్ల పూర్ణిమ తదితరులు డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశం సందర్భంగా శుక్రవారం మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన సభ ప్రారంభం కాగానే వైసీపీ కార్పొరేటర్లు ప్లకార్డులతో కౌన్సిల్ హాల్లో ప్రవేశించారు. నల్ల కండువాలు భుజాలపై వేసుకుని నినాదాలతో జీవీఎంసీ ఆవరణ నుంచి లోపలకు వచ్చారు. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన జీవీఎంసీకి కనీసం కమిషనర్ లేకపోవడంతో పాలన స్తంభించిపోయిందని, నగర అభివృద్ధి లేదంటూ వైసీపీ కార్పొరేటర్లు నినందించారు. పెహల్గామా మృతులకు సంతాపం వ్యక్తం చేసిన అనంతరం వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కమిషనర్ లేకుండా మేయర్ కౌన్సిల్ నిర్వహించడం భావ్యం కాదని సూచించారు. విశాఖలో నమోదవుతున్న కరోనా కేసుల గురించి ప్రజలెవ్వరూ భయాందోళనకు గురి కావద్దని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శివానంద అన్నారు. కరోనా వైరస్ కేసులకు సంబంధించి వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది సర్వం సన్నద్ధంగా ఉన్నారని చెప్పారు. డాక్టర్ శివానంద మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 3 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వారందరూ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఇటీవల తమ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన బాలికకు స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే నిర్వహించామన్నారు. వ్యాధి నిర్ధారణకై శాంపిల్స్ ముంబైలోని ల్యాబ్కు పంపించామని డాక్టర్ శివానంద్ తెలిపారు. ప్రజలు ఏమాత్రం తగ్గని జలుబు, జ్వరంతో బాధపడి జాప్యం చేయకుండా తక్షణమే వైద్య సేవలు పొందాలని సూచించారు. ఎవరన్నా పేషెంట్ మీకు ఫీవర్ అది ఉంది, దగ్గు, జలుబు ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మీరు కొద్దిగా సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాషింగ్ ప్లస్ ఇవన్నీ మనం రొటీన్గా చేసే పనులు, మాస్క్ వేసుకోవడం ఇవే చేస్తాం. సో అవి ఏ వైరల్ ఫీవర్ ఉన్నా మనం చేస్తాం. ఇప్పుడు వచ్చే ఫీవర్స్ అన్నీ ఒకసారి మనకి హై టెంపరేచర్ సీజన్ నుంచి సడన్గా వర్షాలు పడినాయి. ఇలా పడేటప్పుడు చాలా వైరల్ ఫీవర్స్ మనకు చాలా ఎక్కువగా వస్తాయి. మేము ఫీవర్స్ అన్నీ మేము స్క్రూట్నీ చేసాం, కావాలనే వాటన్నిటికీ టెస్ట్ చేసాం. విద్యను గౌరవించడం పవిత్రమైన కార్యక్రమంగా భావించే తమ తండ్రి పోతిన జగన్నాథం ఆశయాలకు అనుగుణంగా విద్యారంగంలో ప్లే స్కూళ్లతో ప్రవేశిస్తున్నామని ఎస్జే ప్రీ స్కూల్ చైర్మన్ పోతిన శివలింగేశ్వరరావు అన్నారు.
పోతిన జగన్నాథం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం మధురవాడ జేఆర్ నగర్లోని పిఎంపాలెం పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్జే ప్రీ స్కూల్ ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్ర యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర విశ్రాంత ఆచార్యులు మాకిర నారాయణ పాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొని తరగతి గదులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ పోతిన శివలింగేశ్వరరావుతో పాటు స్కూల్ నిర్వాహకులు మీనాకుమారి, యువల, జగదీష్ తదితరులు మాట్లాడుతూ తమ విద్యా సంస్థ ప్రత్యేకతను వివరించారు. పవిత్రమైన కార్యక్రమం అండి. ఎంతోమందికి డబ్బు ఉండొచ్చు కానీ విద్య మీద అవగాహన, అభిమానం ఉండడం చాలా అరుదు. జగన్నాథం గారు నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆయనకి మంచి ఆశయం కలగడం నాకు ఎంతో ఆనందం. ఈ ప్లే స్కూల్ని స్టార్ట్ చేశాను. తర్వాత ప్లేయర్స్ వరకు మీదకి వెళ్తాను. చక్కగా దీన్ని అభివృద్ధి చేసి బాగా అభివృద్ధి అవుతుందని బాగా నమ్మకం. చేత ఈ ప్లే స్కూలు రేపు పొద్దున్న గ్రాడ్యుయేషన్ స్కూలు, ఆ తర్వాత ప్రొఫెషనల్ కాలేజీలు కూడా చేయగలుగుతారని నేను నమ్ముతున్నాను. ఇండియా 3500 స్కూల్స్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ 5 lakh స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇక్కడ ఈ స్కూల్లో చదువుతూ బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనం పిల్లలకి ఆన్సర్ చేసే విధంగా కాదు, క్వశ్చన్ చేసే విధంగా మనం టీచింగ్ అనేది చేస్తాము. ఆల్రెడీ ట్రైన్ టీచర్స్ ఉన్నారు అండ్ ఎవ్రీ టీచర్ జాయిన్ అయ్యే ముందు ట్రైనింగ్ తీసుకొని జాయిన్ అవుతారు. ఈ యాక్చువల్లీ 3 to 5 years చిల్డ్రన్కి బ్రెయిన్ డెవలప్మెంట్ 80% 3 to 5 years మెయిన్గా డెవలప్ అవుతుంది. సో ఆ డెవలప్మెంట్ అవడానికి మనం యాక్టివిటీస్ చేయించి త్రూ యాక్టివేట్ బేస్డ్ లెర్నింగ్, ఇది ప్లే బేస్డ్ లెర్నింగ్. యాక్చువల్లీ అవర్ స్లోగన్ ఈజ్ ప్లే అండ్ లెర్న్. ఎస్జే స్కూల్ స్లోగన్ ఈజ్ ఆడుతూ నేర్పిస్తే పిల్లలకి బ్రెయిన్కి చాలా బాగా గుర్తుంటుంది. బస్సు ప్రమాదంలో గాయాల పాలైన మహిళా కార్మికులను అచ్యుతాపురం ఆసుపత్రిలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ షిఫ్ట్ బ్రాండెక్స్ విధులకు హాజరవుతున్న మహిళా కార్మికులు బస్ స్టీరింగ్ లోపం వలన బస్సు కృష్ణాపురం వద్ద తిరగబడిపోయిందన్నారు. బస్సులో సుమారు 30 మంది మహిళా కార్మికులు గాయాల పాలయ్యారని, ఇందులో 4గురిని అనకాపల్లికి తరలించగా మిగతా వారిని అచ్యుతాపురం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారన్నారు. వీరిలో తవ్వ లక్ష్మి, పార్వతి, మౌనిక, లక్ష్మి, టి దుర్గా, సురకట్ల వెంకటలక్ష్మి, అల్లు లక్ష్మి తీవ్ర గాయాలు పాలయ్యారన్నారు. వీటితో పాటు మరికొంతమందికి గాయాలయ్యాయి. వీరికి మెరుగైన వైద్య సేవలు అందించి కోలుకునేంత వరకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కండిషన్లో ఉన్న బస్సులు ఏర్పాటు చేయాలని, విధులలో ఉన్న కార్మికులు భద్రత పట్ల యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి గరుడ సేవ నేత్ర పర్వంగా సాగింది. ఈ సందర్భంగా సింహాచలం స్వామివారి దేవస్థానంలో ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపచేశారు. పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరంగమ శాస్త్రం విధానంలో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కరోనా పేరెంట్స్ పై ప్రజల్లో ప్రభుత్వం అవగాహన పెంపొందించాలని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ జహీర్ అహ్మద్ అన్నారు. ప్రజలు అవగాహన పెంపొందించినాడే సత్ఫలితాలు పొందగలమని చెప్పారు. వీడిజిటల్ న్యూస్తో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు చొరవ చూపి ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందనవసరం లేదన్నారు. ప్రస్తుతం 4 రకాల కరోనా వేరియంట్స్ ఉన్నాయని చెప్పారు. అప్రమత్తంగా ప్రతి ఒక్కరూ ఉండాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ జహీర్ అహ్మద్ సూచించారు. ఇప్పుడు చక్కని మందులు ఉన్నాయని, ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదని అన్నారు. సకాలంలో స్పందించి రోగులకు వైద్య సేవలు పొందితే త్వరగా కోలుకుంటారని తెలిపారు. ప్రపంచం అంతటా కూడా పాండమిక్ కరోనా వ్యాధి వ్యాపించటం ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉండి ఆ తర్వాత మన దేశానికి కూడా పాకటం, మన దేశంలో కూడా 2 ఫేజులుగా, మొదటి ఫేజ్ ఒకటి, తర్వాత 2వ ఫేజు, 3వ ఫేజు రావటం, అనేక మంది ప్రాణాలు కోల్పోవటం చూసాం. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం భారతదేశంలో అనేక రకాలుగా ప్రభుత్వాలు కానీ, ప్రజా సంఘాలు కానీ
స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ సహకరించటం, హాస్పిటల్స్ సహకరించటం, ఈ కరోనా వ్యాధి నుంచి అనేక మంది చనిపోయినా కూడా మళ్ళీ బయటపడటం జరిగింది. దానికి వ్యాక్సినేషన్స్ చేయించాం. చాలామందికి కరోనా సోకింది. వాళ్ళందరిలో కూడా చాలా తక్కువ మృత్యు రేటుతో చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నా కూడా సేవ్ చేసిన వాళ్ళు చాలా ఎక్కువగా సేవ్ అయిన వాళ్ళు. వాళ్ళందరినీ కూడా మనం అందరం కూడా రక్షించుకున్నాం. మనకున్న మెడికల్ పరిజ్ఞానంతో, డాక్టర్ల సహకారంతో, ప్రజల సహకారంతో, ప్రభుత్వ సహకారంతో మనమందరం కూడా కరోనా నుంచి బయటకు రావటం జరిగింది. దాన్ని మర్చిపోయాం. అదొక పీడకలలాగా మర్చిపోవటం జరిగింది. ప్రజలందరూ కూడా మర్చిపోయారు కరోనా గురించి. ఆ భయంకరమైన వాతావరణం నుంచి బయటపడిపోయారు. కానీ ఈరోజు మరలా కరోనా వ్యాపించటం ఎక్కువగా ఇప్పుడు హాలండ్, బ్యాంకాక్ మరియు సింగపూర్లో చాలా ఎక్కువగా కరోనా కేసులు మొదలవటం, అదేవిధంగా అనేక దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో కరోనాలు వ్యాపించటం, ఇండియాలో కూడా సుమారుగా ప్రస్తుతం ఒక 5,000 కేసుల వరకు నమోదు కావటం జరిగింది అఫీషియల్గా. అనఫీషియల్గా ఎన్ని కేసులు ఉన్నాయో మనకు తెలియదు, కానీ అఫీషియల్గా నమోదైన కేసులు సుమారుగా 5,000 కేసులు ఈరోజు భారతదేశంలో ఉన్నాయి. అలాగే ఇండియాలో కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కరోనా కేసులు వ్యాపిస్తున్నాయి, ఎక్కువగా ఉన్నాయి. 50 నుంచి 60 కేసుల దాకా వెళ్ళిపోయాం. ఈరోజు రాష్ట్రంలో కూడా, విశాఖపట్నంలో కూడా కొన్ని కేసులు నమోదవటం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ కరోనాలో ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ అనే ఒక 4 రకాల కరోనాలతో మనం అందరం కూడా సఫర్ కావటం చూసాం. మనకు నమోదైన దాన్ని బట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయని, చట్టాలను పోలీసులే అమలు చేస్తే ఇంకా న్యాయస్థానాలతో పనేముందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ సోమవారం ఉదయం పెందుర్తి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెనాలిలో యువకులను బహిరంగంగా రోడ్డుపై కూర్చోబెట్టి చితక బాదడం న్యాయమా? పోలీసులు నరి రోడ్డుపై శిక్ష విధించడం దారుణమన్నారు. ఆ యువకులు ఎంత పెద్ద తప్పు చేసినా అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి గాని ఇలా అవమానకరంగా నడి రోడ్డుపై శిక్ష విధించడం చాలా అన్యాయమన్నారు. ఇప్పుడు పెళ్లి కావాల్సిన ఆ ఇంటి ఆడపిల్లలను పెళ్లి ఎవరు చేసుకుంటారని, ఇలాంటి సంఘటన జరిగితే ఎవరైనా వివాహం చేసుకుంటారా అని బివి రామ్ ప్రశ్నించారు. సామాన్యులకు భద్రత ఇవ్వలేని పోలీస్ డిపార్ట్మెంట్ 21న ప్రధానమంత్రి విశాఖపట్నంకు వస్తే భద్రత కల్పించగలరా అనే అనుమానం తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, వారి అనుచరులు 100 మందికి పైగా తనపైకి దాడికి పాల్పడ్డారని, గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినా కేసు నమోదు చేయలేదన్నారు. మనుషులను చంపేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి ఎవరూ నిర్ధారించి ప్రజలకు తెలియచేయాలని బివి రామ్ డిమాండ్ చేశారు. మొన్న తెనాలి ఘటన మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆ యువకులు, వాళ్ళు గంజాయి సప్లై కావచ్చు, లేదా రౌడీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మీరు అరెస్ట్ చేసి న్యాయస్థానానికి అప్పచెప్పాలి తప్ప మీరు వాళ్ళని కొట్టే హక్కు ఎవరిచ్చారు అడుగుతున్నాం. అంటే ఈవేళ వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి చెల్లెళ్ళు ఉంటారు. మరి వాళ్ళ రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయని అడుగుతున్నారు. అంటే మానవత్వం లేదో అడుగుతున్నారు. అంటే ప్రభుత్వానికి మానవత్వం లేకుండా మా ఇష్టం వ్యవహరిస్తాం. ఇవాళ హోంమంత్రి గారు, సాక్షాత్ హోంమంత్రి గారు సమర్థిస్తున్నారు. ఒకవేళ పోలీసులు చేయకపోతే చేయదంటారు, చేస్తే ఇలాగంటారు. గది చిత్రంలోని విలన్ పాత్రను పోషించిన నటుడు కాశీరాం నగరంలో సందడి చేశారు. విలన్ గా అద్భుతంగా నటించిన తన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ప్రేక్షకులతో కలిసి జగదంబ థియేటర్లో గది చిత్రాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్స్ తో సాగే గది చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని చెప్పారు. తమ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం ఓ హైలైట్ గా నిలిచిందని చెప్పారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తమ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. నార్మల్గా ఏంటంటే విలన్ క్యారెక్టర్ అనేది సస్పెన్స్ అది, అసలు ఇది కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్. అది నా క్యారెక్టర్ అనేది కంప్లీట్ సస్పెన్స్. నేను మా డైరెక్టర్ గారు నాకు చిన్న అవకాశం ఇచ్చారు ఈ మూవీలో యాక్ట్ చేయడానికి విలన్ క్యారెక్టర్గా. సో నేను అనుకున్నది ఏంటంటే ఇది ఓన్లీ చిన్న క్యారెక్టర్ ఒక సైడ్కి ఉంటుందన్న ఆలోచనతో ఉన్నాను.
బట్ అది మొత్తం యాక్ట్ చేసి బయటకు వచ్చి నేను సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు ఆ ఎలివేషన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ లుక్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్, అసలు ఆసమ్ లుక్, ఎలివేషన్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. సో వీటన్నిటి కూడా ఎంతో నెక్స్ట్ 1 by 1 కష్టపడుతూ చేశాను. నేను ఒక దగ్గర జాబ్ చేసుకుంటాను, బట్ ఈ జాబ్ చేస్తూ కూడాను మా జిఎం గారు కానీ, మా మేనేజింగ్ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా నాకు ప్రోత్సహించారు. నాకు సినిమాలో ఇంట్రెస్ట్ ఉంది అనగానే వీళ్ళందరూ నాకు ఓకే వీ కెన్ గో హెడ్ అని చెప్పారు, నన్ను ప్రోత్సహించారు. సో అదే ప్రోత్సాహంతో నేను ఎంతో ఇష్టపడి చేశాను. ఆ ఇష్టం నన్ను ఈ లెవెల్ తీసుకొచ్చింది. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఆ మ్యూజిక్ కొట్టిన రాణా ప్రతాప్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మ్యూజిక్ అసలు నేను ఎలా ఉంటుంది అనుకున్నాను, బట్ చాలా అంటే చాలా బాగా కొట్టారు మ్యూజిక్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అసలు ఇంకా. సో ఇవన్నీ కూడా ఏంటంటే అందరు కూడాను మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళే, ఎవరు సీనియారిటీ ఉండదు. ఈవెన్ డైరెక్టర్లు కూడాను, వీళ్ళందరూ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కొత్త వాళ్ళే. బట్ అందరూ ఇంట్రెస్ట్గా అందరూ ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమాలో. స్క్రీన్ ప్లే కానీ, సినిమా కానీ, ఆటోగ్రఫీ కానీ, అండ్ ఇవన్నీ ఎడిటింగ్లు కానీ, డిజింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. నెక్స్ట్ లెవెల్లో ఉంది మూవీ మాత్రం. అండ్ సెకండ్ హాఫ్ అల్టిమేట్, ఇంకా అసలు ఇంకా చెప్పక్కర్లేదు. అండ్ దీంట్లో 2 సాంగ్స్ ఉన్నాయి, 2 సాంగ్స్ కూడా అల్టిమేట్ సార్. ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది అండ్ ఒకటి థ్రిల్లింగ్ సాంగ్ ఒకటి ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి సార్. గ్రామ స్థాయి నుండి ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అన్ని అనుబంధ విభాగాల నిర్మాణాలను పటిష్టం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖ జిల్లా ఇన్ఛార్జిగా పేరెల్లి ఎలీషా మాదిగ పిలుపునిచ్చారు. మాదిగల మహాత్ముడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విజయఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 7న 31వ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంలోగా అన్ని గ్రామాల్లో నూతన జెండా దిమ్మలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని గ్రామాలలో అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను, కుల సంఘాల నేతలను ఆహ్వానించి వారిని గౌరవంగా సన్మానించి ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగలా జరిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంజూరి దీపక్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కింతాడ రాజశేఖర్ మాదిగ, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు పెట్ల రమణ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఉన్నటువంటి అన్ని విభాగాలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా అన్నగారు ఇన్ఛార్జీలు నియమించారు. మొన్న వరంగల్లో జరిగినటువంటి సమావేశంలో ఈ 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఉద్యమం, ఈ మాదిగ జాతి కోసం సాధించినటువంటి ఫలితాలు, అలాగే ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాలు నడిచింది అంటే ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా ఎక్కడ వెనుతిరగని ధైర్యంతో ముందుకు కొనసాగుతూ ఉందంటే ఈ సమాజంలో ఉండబడేటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ఎంతో అండదండగా ఉన్నారు. కాబట్టి ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాలుగా కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ముందుకు కొనసాగుతూ వచ్చింది. ఈరోజు చూసుకుంటే 1994 జూలై 7న ఎంఆర్పీఎస్ ఉద్యమం, ఆనాడు ఒక లక్ష్య సాధనకై ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు స్థాపించారు. ఏంటంటే మాదిగ జాతి 100 తరాల భవిష్యత్తు అయినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణే లక్ష్యంగా ఆయన 30 సంవత్సరాలు ఉద్యమాన్ని కొనసాగించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చేందుకు గ్రీన్ క్లైమేట్ ఎన్జీఓ చేస్తున్న కృషిని అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అనంతవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి గ్రీన్ క్లైమేట్ సంస్థకు ప్రత్యేక ఆహ్వానం. నగర మేయర్ పీలా శ్రీనివాస్ అధ్యక్షతన వాడివేడిగా ముగిసిన మొదటి కౌన్సిల్ సమావేశం. పలు అంశాల ఆమోదం, మరికొన్ని అంశాలపై ప్రజాప్రతినిధులతో చర్చ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో అత్యంత వేడుకగా జరిగిన స్వామివారి గరుడ సేవ. అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్న భక్తులు. అచ్యుతాపురంలో బోల్తాపడ్డ బ్రాండెక్స్ బస్సు, గాయపడ్డ క్షతగాత్రులను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న DV Digital News.